వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నాడు నేడు పనులపై విచారణ జరుపుతామని విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. గతంలో జరిగిన నాసిరకం పనులపై విచారణ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా వాటిని మారుస్తామని వివరించారు మంత్రి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో భాగంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పలువురు సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకువచ్చారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనుల్లో భారీగా అవినీతి జరిగిందని టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపల్ల నరేంద్ర, ఏలూరి సాంబశివరావు, తెనాలి శ్రావణ్ కుమార్ సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. నాడు నేడు ద్వారా అద్భుతాలు జరిగినట్టు వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్నారని, కానీ పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని ధూళిపల్ల నరేంద్ర ఆరోపించారు. తమకు కావలసిన వాళ్లకు టెండర్లు కట్టబెట్టారని చెప్పారు. తన నియోజకవర్గం పొన్నూరులో పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారని సభ దృష్టికి ఆయన తీసుకువచ్చారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయించాలని ధూళిపల్ల ప్రభుత్వాన్ని కోరారు. వైసీపీ నేతలనే కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తించారని ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. చాలా చోట్ల పనులు చేపట్టి కూడా పాఠశాలలను మూసివేయించారని, ఇది దారుణమని చెప్పారు. విద్యాశాఖకు మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఈ వ్యవస్థను గాడిలో పెడతారనే నమ్మకం అందరికీ ఉందని ఆయన వివరించారు. అనంతరం అసెంబ్లీలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. నాడు నేడుపై సర్కార్ విచారణ చేపడుతుందని తెలిపారు. గతంలో నాసిరకం పనులు ఎందుకు చేపట్టారు, పనులు ఎందుకు సరిగా జరగలేదు అనే అంశాలపై ఆరా తీస్తామని వివరించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను మారుస్తామని, అందుకే మెగా డిఎస్సి వేశామని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల సంఖ్యను పెంచుతామని లోకేష్ వివరించారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందని లోకేష్ విమర్శించారు. ఆ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ఆరోపించారు. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఒక పద్ధతి ప్రకారం అన్ని చేస్తామని తెలిపారు. తొలి ఏడాదిలోనే KG to PG వ్యవస్థ ప్రక్షాళన చేపడతామని లోకేష్ వ్యాఖ్యానించారు.